ఎవ్రీవన్ నమస్తే వెల్కమ్ టు సీటెడ్ తెలుగు బై పూజ. సో ఈ రోజు వచ్చేసి మనము చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాలజీలో లెర్నింగ్ డిజేబిలిటీస్ గురించి అయితే నేర్చుకుందామండి. సో మీలో ఎవరైనా మన ఛానల్ కనుక ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ టాపిక్ వచ్చేసి సీటెడ్ పేపర్ 1 అండ్ పేపర్ 2 కి రెండింటికి ఇంపార్టెంట్ అండి. ఆల్మోస్ట్ నేను చేసేటువంటి చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాలజీ వీడియోస్ అన్ని పేపర్ 1 అండ్ పేపర్ 2 కి రెండింటికి కలిపే చేస్తున్నాను. సో ఈ టాపిక్ చాలా ఇంపార్టెంట్. ఎవ్రీ ఇయర్ మీరు సీటెడ్ ప్రీవియస్ ఇయర్ పేపర్స్ చూసుకుంటే కంపల్సరీగా ఈ టాపిక్ మీద మీరైతే క్వశ్చన్స్ అయితే చూస్తున్నారు. సో ప్రీవియస్ ఇయర్ లో ఎలాంటి క్వశ్చన్స్ అడిగారో కూడా నేను వీడియో ఎండ్ లో అయితే డిస్కస్ చేస్తాను. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఫస్ట్ చూడండి, కామన్ లెర్నింగ్ డిజేబిలిటీస్ ఇన్ చిల్డ్రన్. సో మోస్ట్లీ చిల్డ్రన్ లో ఎటువంటి కామన్ లెర్నింగ్ డిజేబిలిటీస్ ఉంటాయో చూద్దాము. లెర్నింగ్ డిజేబిలిటీస్ అండి ఇవి. సో అంటే ఒక వ్యక్తి లేదంటే ఒక పిల్లవాడు నేర్చుకునేటప్పుడు ఎటువంటి ఇబ్బందులు వస్తున్నాయి, తనకి ఎటువంటి డిసార్డర్స్ ఉంటున్నాయో అదే అనమాట ఈ లెర్నింగ్ డిజేబిలిటీస్ అంటే. సో తనకి నేర్చుకోవడానికి ఏమేమి ఆటంకం కలిగిస్తే వాటిని మనము లెర్నింగ్ డిజేబిలిటీస్ అంటాము. అవేంటో చూద్దాము. సో ఫస్ట్ వన్ వచ్చేసి డిస్లెక్సియా, చాలా ఇంపార్టెంట్. ఈ డిస్లెక్సియా ఒకటి. నెక్స్ట్ ఇక్కడ చూడండి డిస్ప్రాక్సియా. ఇవి రెండింటి మీద కంపల్సరీగా క్వశ్చన్ అయితే ఉంటుందండి. మోస్ట్ 2 క్వశ్చన్స్ అడుగుతారు. ఆ 2 క్వశ్చన్స్ లో 1 క్వశ్చన్ వచ్చేసి డిస్లెక్సియా మీదైనా లేదంటే డిస్ప్రాక్సియా మీదైనా ఉంటుంది. చాలా ఇంపార్టెంట్. అలానే ఇవి ఇంపార్టెంట్ కాదని కాదు, వీటిలో కూడా అడుగుతున్నారు. సో ఫస్ట్ చూడండి డిస్లెక్సియా. డిస్లెక్సియా అంటే రీడింగ్ డిసార్డర్ అండి. అంటే రీడ్ చేసేటప్పుడు తప్పులుగా చదువుతుంటారు. పిల్లల్ని మనం చదివించేటప్పుడు సా అనే పదాన్ని చూసి వాజ్ అంటారు, వాజ్ చూసి సా అని చదువుతారు, గాడ్ చూసి డాగ్ అని. ఇట్లాంటి మిస్టేక్స్ చేయడం మనం వింటూనే ఉన్నాం కదా, చూస్తూనే ఉంటాం కదా క్లాస్ లో కూడా. సో వాళ్ళకి ఏం డిసార్డర్ ఉందంటే డిస్లెక్సియా అనే ఒక లెర్నింగ్ డిసార్డర్ అయితే ఉందన్నమాట. సో అలాంటి వాళ్ళకి మనము హెల్ప్ చేసి వాళ్ళు ఎక్కడ ఇలాగా నెక్స్ట్ టైం చదవకుండా రిపీట్ చేయకుండా మనం ఒక టీచర్ గా అయితే చూడాలి. సో డిస్లెక్సియా అంటే రీడింగ్ డిసార్డర్. సో ఎలా చదువుతారు చూడండి, సాని వాస్ గా, డాగ్ ని గాడ్ గా, ఇలా చదువుతారు అనమాట. నెక్స్ట్ చూద్దాము. నెక్స్ట్ లెర్నింగ్ డిసార్డర్ వచ్చేసి డిస్గ్రాఫియా. గ్రాఫ్ అంటే గ్రాఫ్ గీస్తాం కదా, అంటే రాయటం అనమాట. సో రైటింగ్ డిసార్డర్ ని డిస్గ్రాఫియా అని అంటారండి. సో ఎలా రాస్తారు చూడండి, కేని మనము నార్మల్ గా పిల్లల బుక్స్ లో ఎక్కువ ఐడెంటిఫై చేస్తాము. బీని ఎలా రాస్తారు, డీగా, డీని బీగా రాస్తారు, కేని లెఫ్ట్ సైడ్ కి రాస్తుంటారు. ఇక్కడ చూడండి 7 ఇటుకు రాయాలంటే అటుకు రాస్తుంటారు, 9 ఇటుకు రాయాల్సి ఉంటే అటుకు రాస్తుంటారు, 6 ఇటుకు రాస్తుంటారు. ఎక్కువ ఈ నెంబర్స్ దగ్గర మిస్టేక్స్ చూస్తూ ఉంటాం పిల్లల దగ్గర. వాళ్ళ దగ్గర డిస్గ్రాఫియా అనే డిసార్డర్, లెర్నింగ్ డిసార్డర్ అయితే ఉంది. అది మనం ఐడెంటిఫై చేసి మనం ఇప్పుడు చూద్దాం. హైయర్ క్లాస్ కి వెళ్ళాక కూడా చాలా మంది పిల్లలు బీని డీగా, డీని బీగా చేస్తూ ఉంటారు. నేను బుక్స్ కరెక్షన్ చేసేటప్పుడు చాలా వరకు ఐడెంటిఫై చేస్తుంటా పిల్లల బుక్స్ లో కూడా. అంటే పిల్లలు బాగా ఎదిగి అంత నాలెడ్జ్ ఉన్నా కానీ స్టిల్ దే ఆర్ మేకింగ్ మిస్టేక్స్ అనమాట. ఇలా ఇక్కడ ఇలాంటి ప్లేసెస్ లో మిస్టేక్స్ చేస్తుంటారు. సో దీన్నే డిస్గ్రాఫియా అంటారు. అంటే రైటింగ్ డిసార్డర్. నోట్స్ రాసేటప్పుడు గానీ లేదంటే వాళ్ళు ఏమైనా రాస్తున్నప్పుడు కానీ బీని డీగా, 7 ఇటుకు రాయాల్సి అటుకు రాస్తుంటారు, 9 ఇటుకు రాయాల్సి అటుకు రాస్తుంటారు, కేని ఇలా రాస్తారు, ఎఫ్ ని ఇటుకు రాస్తుంటారు. సో దీన్నే డిస్గ్రాఫియా అయితే అంటారు. నెక్స్ట్ థర్డ్ లెర్నింగ్ డిసార్డర్ వచ్చేసి డిస్కాలిక్లియా. క్యాలిక్యులేషన్ అనే ఉంది ఇక్కడ. అంటే దేనికి సంబంధించింది ఇది, మ్యాథ్స్ కు సంబంధించిన డిఫికల్టీని డిస్కాలిక్లియా అంటారు. నెక్స్ట్ వచ్చేసి డిస్టోపియా అండి. సో డిస్టోపియా అంటే అండ్ ఇమాజినరీ వరల్డ్. అంటే ఎప్పుడు ఇమాజినేషన్ లో ఉంటారు. సో ఇమాజినేషన్ లో కూడా ఏమైనా మంచిగా ఇమాజిన్ చేసుకుంటారంటే అది ఉండదు అనమాట. ఏముంటో చూడండి, ఇమాజిన్ ద లైఫ్ వెరీ బ్యాడ్ అన్ఫెయిర్. అంటే ఇప్పుడు ఏమైంది, ఒక్కసారిగా సునామీ వచ్చేస్తే ఏమైపోతుంది, ఒక్కసారిగా వదలు వచ్చి అన్ని కొట్టుకుపోతే ఏమవుతుంది, ఒక్కసారిగా గవర్నమెంట్ మొత్తం కంప్లీట్ గా లాక్డౌన్ చేస్తే ఫుడ్ ఎలా వస్తుంది, ఇలా అన్ఫెయిర్ గా, బ్యాడ్ గా ఇలా ఇమాజినేషన్ చేస్తారు. దాన్ని డిస్టోపియా అంటారు. ఇక్కడ మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సింది ఇమాజినరీ వరల్డ్ అని చెప్పాను కదండి. ఆ ఇమాజినేషన్ కూడా మంచిగా ఏదో ఒక వరల్డ్, ప్రపంచంలో చాక్లెట్ మంచి ప్రిన్సెస్ వరల్డ్ లో ఉన్నట్టు అలా ఇమాజిన్ చేసుకోరనమాట. ఇక్కడ బ్యాడ్ గా, అన్ఫెయిర్ గా, గవర్నమెంట్ రాంగ్ రూల్స్ పెడితే ఏమవుతుంది, ఇలా అన్ఫెయిర్ గా, బ్యాడ్ గా ఇమాజిన్ చేస్తారు ఈ డిస్టోపియాలో. చాలా ఇంపార్టెంట్ గుర్తు పెట్టుకోండి. ఏంటంటే బ్యాడ్ గా, అన్ఫెయిర్ గా ఇమాజినేషన్ ఉంటుంది ఇక్కడ, మంచిగా ఇమాజినేషన్ అయితే ఉండదు ఈ డిస్టోపియాలో. ఇది ఒక లెర్నింగ్ డిసార్డర్ అనమాట. సో నెక్స్ట్ చూద్దామండి. ఫిఫ్త్ వన్ వచ్చేసి, ఫిఫ్త్ లెర్నింగ్ డిసార్డర్ వచ్చేసి డిస్మార్ఫియా. డిస్మార్ఫియా మనము ఎక్కువగా టీనేజ్ పిల్లల్లో చూస్తుంటాము. అంటే ఎక్సెసివ్ కన్సర్న్ అబౌట్ వన్స్ అపీరెన్స్. అంటే వాళ్ళ అపీరియన్స్ ని బట్టి నా ముక్కు బాగాలేదు,
నా చెవి ఇలా ఉంది, అయ్యో నాకు ఇట్లా పింపుల్ వచ్చేసింది, నేను కొంచెం లావుగా ఉన్నానే, వాళ్ళేమో కూడా నేను కొంచెం సన్నగా ఉన్నాను, ఎక్కువగా అపీరెన్స్ మీద ఎక్కువగా కన్సర్న్స్ ఉంటాయి. ఊరిక వాళ్ళ అపీరెన్స్ ని వాళ్ళు చూసుకొని ఒక షైగా ఫీల్ అవుతూ ఉంటారు. నాకు ముక్కు సరిగ్గా ఇవ్వలేదే దేవుడు, నాకు కొంచెం చెవులు మంచిగా ఇస్తే బాగుండేది, నాకు దేవుడు మంచిగా కలర్ ఇస్తే ఇంకా బాగుండేది, ఇలా అనుకుంటూ ఫీల్ అవుతూ అలా వాళ్ళ అపీరెన్స్ మీద నేను కొంచెం లావుగా ఉన్నాను, బాగా లావు వచ్చాయని, అయ్యో మరీ సన్నగా కనిపిస్తున్నానే, ఈ అపీరెన్స్ మీద ఉండేటువంటి ఈ కన్సర్న్ ని డిస్మార్ఫియా అయితే అంటారు. ఇది కూడా ఒక లెర్నింగ్ డిసార్డర్ అన్నమాట. నేను ఎందుకంటే పర్టికులర్ గా లెర్నింగ్ డిసార్డర్ అంటున్నానంటే, క్వశ్చన్స్ లో మనకి క్వశ్చన్ ఫైండ్ అవుట్ ద లెర్నింగ్ డిసార్డర్ అని పైన క్వశ్చన్ ఇచ్చి కింద ఆప్షన్స్ ఇస్తారు. అక్కడ లెర్నింగ్ డిసార్డర్ ఇస్తారు, యాంగ్జైటీ డిసార్డర్స్ ఇస్తారు, ఎమోషనల్ డిసార్డర్స్ అన్ని ఇస్తారనమాట. వాటిలో మనం ఎగ్జాక్ట్ గా లెర్నింగ్ డిసార్డర్ ని ఐడెంటిఫై చేయాలి. ఇది ఆల్రెడీ ప్రీవియస్ క్వశ్చన్ అనమాట. అందుకోసం నేను ఒకసారి లెర్నింగ్ డిసార్డర్ అని అంటున్నాను. సో ఇక్కడ చూద్దాము. సో నెక్స్ట్ చూడండి, అఫేసియా అండి. ఇది ట్రిక్ ఏంటి, ఎలా గుర్తుపెట్టుకుంటాను, ఫేస్ టు ఫేస్ మాట్లాడుకోవటం అనే ట్రిక్ లో గుర్తుపెట్టుకోండి. అంటే మాట్లాడటం అంటే స్పీచ్ సంబంధించినటువంటి డిసార్డర్ అన్నమాట. ఎగ్జాంపుల్ చూడండి, పర్సన్ నోస్ వాట్ దే వాంట్ టు సే బట్ కెనాట్ ఫైండ్ ఆర్ యూజ్ ద కరెక్ట్ వర్డ్స్. మామూలుగా స్పీచ్ లో ఒకరితో ఒకరు మాట్లాడేటప్పుడు అతనికి తెలుసు అక్కడ ఏం మాట్లాడాలో, ఏం పదం వాడాలో, కానీ ఆ పదం గుర్తుకు రాక, అయ్యో ఇక్కడ ఇది వాడాలి, ఇక్కడ ఇదే అనే పదం గుర్తుకు రాక, అంటే ఒక్కోసారి మనం ఆ పేరు గుర్తుకు రాక ఆలోచిస్తూ ఉంటారు. కొంతసేపు ఆలోచిస్తే కొంతమందికి ఆన్సర్ వస్తుంది, కానీ కొంతమందికి రాదు. ఎంత ఆలోచించినా దే నో ద వర్డ్, వాళ్ళకి తెలుసు ఆ వర్డ్ ఏంటో, కానీ ఆ టైంకి అక్కరేట్ గా అక్కడ రాదనమాట. సో దాన్ని మనము డిస్అఫేసియా అని అంటామండి. సో నెక్స్ట్ 7th వన్ వచ్చేసి డిస్ప్రాక్సియా. డిస్ప్రాక్సియా అంటే ఇది కూడా చాలా ఇంపార్టెంట్. మోస్ట్లీ ఎక్కువగా మీరు ప్రీవియస్ 2-3 years చూసుకుంటే ఈ డిస్ప్రాక్సియా మీద ఒకటి, డిస్లెక్సియా మీద అయితే ఎక్కువ క్వశ్చన్స్ అడుగున్నారు. సో డిస్ప్రాక్సియా అంటే డిఫికల్టీ విత్ మూవ్మెంట్ అండి. సో మూవ్మెంట్ లో అంటే మోటార్ స్కిల్స్, ప్రాక్సియా అంటే మోటార్ స్కిల్స్ మూవ్మెంట్ లో డిఫికల్టీ ఉండటాన్ని డిస్ప్రాక్సియా అయితే అంటారు. ఎగ్జాంపుల్ చూసుకున్నాము. సో అంటే చైల్డ్ బటన్స్ పెట్టుకోవడానికి కూడా డిఫికల్ట్ గా ఫీల్ అవుతుంటాడు, షూ లేస్ కట్టుకోవడం కూడా చేత అవ్వదు. అంటే అక్కడ ఏంటి, మోటార్ స్కిల్స్ సరిగ్గా వర్క్ అవ్వదు అనమాట. రాయడానికి బాగా కష్టపడతాడు, బోర్డు మీద చూసి రాయాలన్నా హ్యాండ్ లో కోఆర్డినేషన్ రాదనమాట. సో ఇవన్నీ వచ్చేసి మనకి డిస్ప్రాక్సియా అనే లెర్నింగ్ డిసార్డర్ కిందకైతే వస్తుంది అనమాట. సో ఎందుకు దీన్ని లెర్నింగ్ డిసార్డర్ అంటున్నామంటే, ఈ డిస్ప్రాక్సియా వల్ల రాయలేకపోతాడు ఫాస్ట్ గా. టీచర్ బోర్డు మీద చెప్తుంటది, టైం ఇచ్చినా గానీ దే ఆర్ వెరీ స్లోగా రాస్తుంటారు అనమాట. హ్యాండ్ లో కోఆర్డినేషన్ రాదు అనమాట. దీనివల్ల ఏంటి, టీచర్ చెప్పుకోవాలి కాబట్టి దాన్ని ఎరేస్ చేసి మళ్ళీ బోర్డు మీద రాస్తారు, వీళ్ళు ఇక్కడ అయిపోతారు, ఆ పెండింగ్ అలాగే ఉండిపోతూ వస్తుంది. ఆ బుక్ లో నోట్ డౌన్ చేసుకోకపోవడం వల్ల చదవటం కూడా ఆపేస్తారు. తీరా పక్క వాళ్ళ బుక్ తీసుకుని రాస్తారంటే దానికి కూడా చాలా స్లోగా రాస్తుంటారు అనమాట. సో ఇది ఒక లెర్నింగ్ డిసార్డర్. ఇది చైల్డ్ నేర్చుకోవడానికి ఒక ఆటంకం కలిగిస్తుంది ఈ డిస్ప్రాక్సియా అనేది. సో నెక్స్ట్ చూద్దాము. 8th వన్ వచ్చేసి ADHD అండి. అంటే అటెన్షన్ డిఫిసిట్ హైపర్ యాక్టివ్ డిసార్డర్ అనమాట. అటెన్షన్ అంటే అటెన్షన్ తక్కువగా ఉంటుంది, హైపర్ యాక్టివ్ గా ఉంటారు. ఇది ఒక డిసార్డర్ అనమాట. అటెన్షన్ డిఫిసిట్ అంటే అటెన్షన్ తక్కువగా ఉండటము, హైపర్ యాక్టివ్ గా ఉండటము. ఈ ADHD లో ఏమవుతుందంటే, అటెన్షన్ తక్కువగా ఉండటం వల్ల మనం చెప్పేదానికి ఎక్కువగా అటెన్షన్ పే చేయరు. వాళ్ళు ఊరికనే లెస్ స్పాన్ ఆఫ్ అటెన్షన్ ఉంటుంది. దట్టు హైపర్ యాక్టివ్ గా ఉంటారు. గేమ్స్ వదిలేసిన అందరిని దొబ్బేయటము, అందరిని తోసేయటము అట్లా చేస్తుంటారు అనమాట. నెక్స్ట్ ఇంపల్సివిటీ అంటే ఎక్కువ ఆవేశం ఉంటుంది, ఎక్కువ హైపర్ యాక్టివ్ గా ఉంటారు. అందరిని తోయటం గానీ, అసలు మొత్తం క్లాస్ అంతా తిరగటం గానీ, ఒక ప్లేస్ సరిగ్గా కూర్చోకపోవటం గానీ అలా ఉంటారు. పోనీ మనం లెసన్స్ చెప్పాలి, ఏదైనా ఒక వర్క్ లో ఎంగేజ్ చేయాలన్నా అటెన్షన్ అనేది చాలా తక్కువగా ఉంటుంది అనమాట. సో దీన్ని అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివ్ డిసార్డర్ అంటారు. సో నెక్స్ట్ 9th వన్ చూద్దాము. ఆటిజం స్పెక్ట్రమ్ డిసార్డర్ అండి. ఆటిజం ఎక్కువగా ఉంది ఇప్పుడు ఇండియాలో చూసుకుంటే. ఎక్కడ చూసిన ఆటిజం సెంటర్స్ అయితే ఎక్కువ ఉంటున్నాయి. సో ఈ ఆటిజం లో ఏముంటదంటే సోషల్ కమ్యూనికేషన్ ఉండదండి. నెక్స్ట్ వచ్చేసి రిపిటేటివ్ ప్యాటర్న్స్ అన్నమాట. అంటే వాళ్ళు చైల్డ్ అక్కడ అంటే తన తోటి ఫ్రెండ్స్ తో గానీ, విద్యార్థులతో గానీ, ఇంట్లో పేరెంట్స్ తో గానీ కమ్యూనికేట్ చేయరు. సైలెంట్ గా కూర్చొని సోషల్ కమ్యూనికేషన్ చేయడానికి ఇష్టపడరు. అంటే ఏదైనా చేసిన పని అదే పని ఏదైనా లాగుతుంటే అదే లాగుతూ ఉంటారు అనమాట. అంటే రిపిటేటివ్ ప్యాటర్న్స్ చేస్తుంటారు. సోషల్ కమ్యూనికేషన్ ఉండదు. కూర్చొని ఏదన్నా మట్టిలో అట్లాగే తవ్వటా ఉంటారు. మనం చేయకూడదు తప్పన్నా వినరు, అర్థం కూడా అవ్వదు వాళ్ళకి. సో ఇదనమాట. ఎక్కువగా ఆటిజం ఉంటేమో ఎక్కువ ఇబ్బంది ఉంటుందండి. ఆటిజం తక్కువ ఉన్న పిల్లలు ఏంటంటే మనం దాన్ని ఆటిజం సెంటర్స్ ద్వారా దాన్ని అయితే రికవర్ చేయొచ్చు.
ఇది లెర్నింగ్ డిసార్డర్స్. ఈ లెర్నింగ్ డిసార్డర్స్ అనేవి ఏంటంటే వీటిని కంప్లీట్ గా అయితే మనము రిమూవ్ చేయలేము ఒక చైల్డ్ లో నుంచి, కానీ దాని యొక్క ప్రభావాన్ని మాత్రం తగ్గించవచ్చు అనమాట. ఈ లెర్నింగ్ డిసార్డర్స్ ప్రభావాన్ని మాత్రము మా ఒక టీచర్స్ కానీ కొంతమంది డాక్టర్స్ కానీ దాని ప్రభావాన్ని తగ్గిస్తారు, కానీ కంప్లీట్ గా డిసార్డర్ అంటే కంప్లీట్ గా అది ఉంటుంది లైఫ్ లాంగ్. కాకపోతే దాని యొక్క ఎఫెక్ట్ అనేది ఎఫిషియన్సీ అనేది తగ్గుతుంది, దానివల్ల కనిపించదు అనమాట. సో నెక్స్ట్ చూద్దాము 80% ఆఫ్ చిల్డ్రన్ వితౌట్ ఏ లెర్నింగ్ డిఫికల్టీ. సో ఇండియాలో ఎలా ఉందంటే 80% ఆఫ్ చిల్డ్రన్ ఏమో ఎటువంటి లెర్నింగ్ డిఫికల్టీస్ ఏమీ లేవు, కానీ 15% ఆఫ్ చిల్డ్రన్ లెర్నింగ్ డిఫికల్టీస్ ఉన్నాయి అనమాట. సో లెర్నింగ్ డిఫికల్టీస్ ఉంటే అవి కంప్లీట్ గా నిర్మూలించవచ్చు. ఎక్కడైనా చదవడానికి స్లో అయ్యారనుకో, అంటే స్కూల్ సరిగ్గా రాక లెర్నింగ్ డిఫికల్టీ వస్తుంది, లేదంటే ఫీవర్ వచ్చి ఒక 3 నెలలు సెలవు పెడితే లెర్నింగ్ డిఫికల్టీ వస్తుంది, ఇంకెక్కడికైనా ట్రాన్స్ఫర్ వస్తే పిల్లలు వేరే స్కూల్ మారటం వల్ల లెర్నింగ్ డిఫికల్టీ వస్తుంది, లాంగ్వేజ్ ప్రాబ్లం వల్ల లెర్నింగ్ డిఫికల్టీ వస్తుంది. ఇలాంటివి కంప్లీట్ గా నిర్మూలించవచ్చు. ఆ చైల్డ్ అదేం పెద్ద ఇబ్బంది ఏం కాదనమాట. కానీ 5% ఆఫ్ చిల్డ్రన్ లెర్నింగ్ డిసేబిలిటీస్ ఉన్నాయండి. అంటే లెర్నింగ్ డిసేబిలిటీస్ అన్న లెర్నింగ్ డిసార్డర్స్ అన్న ఒకటే అనమాట. ఈ 5% ఆఫ్ చిల్డ్రన్ ఇండియాలో లెర్నింగ్ డిసేబిలిటీస్ ఉన్నాయి అనమాట. సో ఈ డిసార్డర్ ని కంప్లీట్ గా అయితే మనం నిర్మూలించలేం, కానీ దాని యొక్క ఎఫెక్ట్ దాన్ని అయితే తగ్గించవచ్చు అనమాట. సో ఇది నెక్స్ట్ చూద్దాము ఎమోషన్స్ రిలేటెడ్ డిసార్డర్స్. ఇప్పుడు దాకా మనం లెర్నింగ్ డిసార్డర్స్ నేర్చుకున్నాము, ఇప్పుడు వచ్చేసి ఎమోషన్స్ రిలేటెడ్ డిసార్డర్స్ అయితే నేర్చుకున్నాము. సో అవేంటంటే ఓసిడి అనేది ఎమోషన్స్ రిలేటెడ్ డిసార్డర్. ఇది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ లో కూడా అడిగారు, ఫైండ్ అవుట్ ద ఎమోషన్ రిలేటెడ్ డిసార్డర్ ఏమో అడిగారండి. కింద ఆప్షన్స్ లో ఓసిడి ఉంది అండ్ సమ్ లెర్నింగ్ డిసబిలిటీస్ ఉన్నాయి అనమాట. మనం ఈ ఓసిడి అబ్సెషన్ కంపల్సివ్ డిసార్డర్, ఈ ఓసిడి ఇప్పుడు తెలియని వాళ్ళే లేరు, అందరికి ఓసిడి అంటే క్లియర్ గా తెలుస్తుంది. ఎక్కువ తుడిచిందే తుడుస్తుంటారు, కడిగిందే కడుగుతుంటారు, చేసిందే చేస్తూ ఉంటారు, అంత పర్ఫెక్ట్ గా 100% క్లీన్ గా 100% నీట్ గా ఉండాలనుకుంటారు. సో అదే ఓసిడి అనమాట. ఇది కూడా ఒక రకమైన ఎమోషనల్, సో ఇది కూడా ఒక రకమైన ఎమోషన్స్ డిసార్డర్ అనమాట. నెక్స్ట్ చూద్దాం ఫోబియా, ఊరిక భయపడుతూ ఉండటము. నెక్స్ట్ డిప్రెషన్, ఎప్పుడు చూసినా డిప్రెషన్ లోనే ఉండటము. సోషల్ విత్డ్రాల్ అంటే సమాజంలో కలవకుండా ఒంటరిగా ఐసోలేటెడ్ గా ఉండటానికి. సోషల్ విత్డ్రాల్ అంటే సమాజంలో పోకుండా ఇంట్లోనే ఐసోలేటెడ్ గా ఉండటానికి, ఇంట్లో కానీ ఎక్కడైనా ఐసోలేటెడ్ గా ఉండటానికి ఇష్టపడతారు. సో ఇవన్నీ ఏంటంటే ఎమోషన్స్ రిలేటెడ్ డిసార్డర్ కిందకి వస్తాయి. నువ్వు ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోలేక ఊరుక భయపడుతూ ఉంటావు, సమాజాన్ని ఫేస్ చేయలేక ఇంట్లోనే కూర్చొని ఉంటావు, డిప్రెషన్ ఎక్కువగా ఉంటుంది. ఇది వచ్చేసి మనకి ఎమోషన్స్ రిలేటెడ్ డిసార్డర్ కిందకైతే వస్తుంది. సో నెక్స్ట్ చూద్దాము యాంగ్జైటీ డిసార్డర్స్ ఇన్ చిల్డ్రన్. పిల్లల్లో యాంగ్జైటీ డిసార్డర్స్ ఏమేమి ఉన్నాయో చూడండి. ఇది వచ్చేసి ఎమోషన్స్, ఇప్పుడు యాంగ్జైటీ ఫస్ట్ నేర్చుకుంది వచ్చేసి మనం లెర్నింగ్ డిసార్డర్స్ అనమాట. సో యాంగ్జైటీ వల్ల ఎక్కువగా హైపర్ యాక్టివ్ గా ఉంటారు. నెక్స్ట్ అగ్రెసివ్, ఎక్కువ కోపంగా ప్రతి చిన్నదానికి అగ్రెసివ్ గా సమాధానం ఇస్తుంటారు పిల్లలు, మనం చూస్తూ ఉంటాం ఎక్కువగా. నెక్స్ట్ బెడ్ వెట్టింగ్ కూడా యాంగ్జైటీ డిసార్డర్ కిందకు వస్తుంది. అంటే పిల్లలు పెద్ద పిల్లలు అయినా గానీ ఇంకా బెడ్ వెట్టింగ్ చేస్తూనే ఉంటారు. సో ఈ బెడ్ వెట్టింగ్ నే ఎనిరోసిస్ అంటారండి. సో ఇది వచ్చేసి మనకి యాంగ్జైటీ డిసార్డర్ అనమాట. నెక్స్ట్ స్టామరింగ్ అంటే సడన్ గా మాట్లాడుకున్నప్పుడు నత్తి వచ్చేస్తుంటది అనమాట పిల్లలకి, నత్తిగా మాట్లాడతారు. సో దాన్ని యాంగ్జైటీ డిసార్డర్ అని అంటారు. నెక్స్ట్ ఆడిటరీ అండ్ విజువల్ ప్రాసెసింగ్ డిసార్డర్. అంటే వినటానికి మనం లెసన్ చెప్తా ఉంటాము, వాడికి ఎక్కువ అటెన్షన్ రాదు, అక్కడ వినడు సరిగ్గా. చూసి రాయమన్నా గానీ అక్కడ చూసి ఇక్కడ రాయడానికి 100 తప్పులు రాసుకుంటా ఉంటాడు, బోర్డు మీద చూసి రాసుకోవడానికి. మన లెసన్ చెప్తూనే ఉంటాం, బాడీ ప్రెసెంట్ గా ఉంటుంది, మైండ్ ఆబ్సెంట్ గా ఉంటుంది. సో ఇవన్నీ వచ్చేసి మనకి యాంగ్జైటీ డిసార్డర్స్ కిందకైతే వస్తాం అనమాట. నెక్స్ట్ చూద్దాము ఫ్యాక్ట్స్ అబౌట్ డిస్లెక్సియా. ఇక్కడ చెప్పాను చాలా ఇంపార్టెంట్ అని, కొన్ని పాయింట్స్ అయితే నేను ఇక్కడ రాశాను. ఇవి ప్రీవియస్ ఇయర్ ఆప్షన్స్ లో ఉన్న పాయింట్స్, అందుకే ఇంపార్టెంట్ అని రాశాను. నేర్చుకుందాము. సో ఫ్యాక్ట్స్ అబౌట్ డిస్లెక్సియా, ఏ బ్రెయిన్ బేస్డ్ ఇష్యూ అండి. డిస్లెక్సియా అంటే ఇది ఒక బ్రెయిన్ బేస్డ్ ఇష్యూ దట్ మేక్స్ ఇట్ హార్డర్ టు లెర్న్ టు రీడ్ అక్యురేట్లీ అండ్ ఫ్లూయెంట్లీ. డిస్లెక్సియా అంటే ఏంటి, రీడింగ్ డిసార్డర్ అన్నాం కదా, ఆ రీడింగ్ అనేది బ్రెయిన్ బేస్డ్ డిసార్డర్ అనమాట. అది ఏం చేస్తుందంటే నేర్చుకోవడానికి కష్టంగా అనిపిస్తుంది, చదవటానికి కూడా ఫ్లూయెంట్ గా చదవటానికి గానీ బాగా కష్టంగా అనిపిస్తుంది అనమాట. నెక్స్ట్ చూద్దాము, ఇది ఏ లైఫ్ లాంగ్ కండిషన్. నేను చెప్పాను కదండి, డిసార్డర్స్ అంటే లైఫ్ లాంగ్ ఉంటాయి, దాని యొక్క ఎఫెక్ట్నెస్ ని తగ్గించచ్చు అనమాట. అంతే, ఒక టీచర్ గానీ ఒక డాక్టర్ గానీ దాని యొక్క ఎఫెక్ట్ ని తగ్గిస్తారు, కానీ కంప్లీట్ గా అయితే నిర్మూలించలేరు. సో ఇది ఏ లైఫ్ లాంగ్ కండిషన్. కిడ్స్ డు నాట్ అవుట్ గ్రో డిస్లెక్సియా బట్ విత్ ద రైట్ సపోర్ట్ కీ స్కిల్స్ కెన్ ఇంప్రూవ్. అంటే కిడ్స్ కంప్లీట్ గా దీని నుంచి బయటికి రాలేరు, డిస్లెక్సియా నుంచి, కానీ
రైట్ సపోర్ట్ ఇచ్చి కరెక్ట్ గా వాళ్ళు ఎక్కడ ప్రాబ్లం ఉందో ఏంటో కనుక్కొని మంచి స్కిల్స్ ఇంప్రూవ్ చేయడం వల్ల వాళ్ళు ఓవర్కమ్ చేయగలరు. అలానే కంప్లీట్ గా నిర్మూలించలేము, జస్ట్ దాని నుంచి ఓవర్కమ్ చేయగలము. నెక్స్ట్ చూద్దాము, ఏ కామన్ లెర్నింగ్ ఇష్యూ మెనీ సక్సెస్ఫుల్ పీపుల్ హ్యావ్ ఇట్. సో డిస్లెక్స్ అనేది నార్మల్ గా కామన్ గా పెద్ద పెద్ద వాళ్ళకు కూడా ఉన్నదన్నమాట. మనం ఏమనుకుంటాం, డిస్లెక్సియా ఉందంటే వాడు ఇంక దేనికి పనికిరాడేమో, ఆమె ఇంక దేనికి పనికిరాదేమో, ఏ జాబ్ రాదేమో అని అనుకుంటాం కదా, అలా కాదు. ఇది జస్ట్ ఒక కామన్ ఇష్యూ మాత్రమే, లెర్నింగ్ ఇష్యూ మాత్రమే. చాలా మంది ఇష్యూతో సక్సెస్ఫుల్ అయిన వాళ్ళు కూడా ఉన్నారని మనకి ఈ పాయింట్ లో చెప్తున్నారు. సక్సెస్ఫుల్ పీపుల్ హ్యావ్ ఇట్, చాలా మంది సక్సెస్ఫుల్ పీపుల్ కూడా ఈ డిస్లెక్సియా ప్రాబ్లం ఉంది అని. నెక్స్ట్ చూద్దాము, ఇట్ ఈస్ నాట్ ఏ ప్రాబ్లమ్ ఆఫ్ ఇంటెలిజెన్స్. కిడ్స్ విత్ డిస్లెక్సియా ఆర్ జస్ట్ యాజ్ స్మార్ట్ యాజ్ దేర్ పీర్స్. పోనీ ఇంటెలిజెన్స్ తక్కువ ఉన్న వాళ్ళకి ఏమైనా డిస్లెక్సియా వస్తుందంటే కాదండి, వీళ్ళు పక్క పిల్లలు ఎంత స్మార్ట్ గా ఉంటారు వీళ్ళు అంతే స్మార్ట్ గా ఉంటారు. దీనికి ఇంటెలిజెన్స్ డిస్లెక్సియా ఇంటెలిజెన్స్ కి ఎటువంటి సంబంధమే లేదనమాట. నెక్స్ట్ చూద్దాము, ఇట్ ఈస్ నాట్ ఏ ప్రాబ్లమ్ ఆఫ్ లేజినెస్. కిడ్స్ విత్ డిస్లెక్సియా ఆర్ ఆల్రెడీ ట్రయింగ్ హార్డ్, దే నీడ్ మోర్ హెల్ప్ టు మేక్ ప్రోగ్రెస్. ఇక్కడ ఏం చెప్తున్నారంటే లేజినెస్ వల్ల సరిగ్గా చదవట్లేదు వాడు, లేజినెస్ వల్ల ఈ డిస్లెక్సియా వచ్చిందేమో అని అనుకుంటాం కదా, కాదు. లేజినెస్ కి దీనికి సంబంధమే లేదు. ఎందుకంటే కొంతమంది పిల్లలు పాపం కష్టపడి చదివి దాన్ని ఓవర్కమ్ చేయడానికి ట్రై చేస్తూ ఉన్నారు అని ఈ పాయింట్లు అయితే చెప్తున్నారు అనమాట. సో నాకు ఇది చెప్తుంటే ఒక పాయింట్ గుర్తుకొచ్చిందండి. ఇక్కడ డిస్కాలిక్యులేట్ అంటే మ్యాథ్స్ సంబంధించిన డిఫికల్టీ అన్నా కదా, మీరు బిగ్ బాస్ రితు చౌదరి చూస్తుంటే బిగ్ బాస్ అడుగుతూ ఉండేవాళ్ళు 20/20 ఎంత అంటే 20 అని చెప్తుండేది. అండ్ జస్ట్ పని కోసం అంటే ఒక క్రిటిసైజం చేయటం కాదు. అది ఏంటంటే డిస్కాలిక్యులేట్ మ్యాథమెటిక్స్ సంబంధించిన ప్రాబ్లం ఉన్న వాళ్ళకి షీ సక్సెస్ఫుల్ అండి, తను ఎర్న్ చేస్తున్నారు, చాలా ఫేమస్, చాలా తెలియకల్లోళ్ళు. ఇక్కడ ఏం చెప్తుందంటే డిసార్డర్ అనేది సక్సెస్ఫుల్ పీపుల్ లో ఉంటుంది, అలానే వీళ్ళ ఇంటెలిజెన్స్ తక్కువ ఉందని అర్థం కాదు, వీళ్ళకి ఇంటెలిజెన్స్ ఉంటుంది, దానికి ఈ డిసార్డర్స్ కి సంబంధమే లేదు అని చెప్తుంది అనమాట ఇక్కడ మనకి ఈ పాయింట్స్ లో. ఇది అనమాట, అంటే సక్సెస్ఫుల్ పీపుల్ లో కూడా చాలా మందికి ఇలాంటి ప్రాబ్లం ఉంది, ఈ డిసార్డర్స్ ఉన్నాయి, స్టిల్ దే సక్సీడ్, వాళ్ళైనా సక్సెస్ అయ్యారు అని ఇక్కడ చెప్తుంది. సో లెర్నింగ్ డిసార్డర్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు సక్సెస్ అవ్వరేమో, వాళ్ళు వెనుకబడతారని అట్లేం లేదు, ఇదనమాట. సో లెర్నింగ్ డిసబిలిటీలో మరో ఇంపార్టెంట్ అయినటువంటి డిస్ప్రాక్సియా గురించి కూడా నేర్చుకుందామండి. సో డిస్ప్రాక్సియా కిందకి ఆర్గనైజేషన్, గ్రాస్ మోటార్, ఫైన్ మోటార్, కాన్సన్ట్రేషన్, కమ్యూనికేషన్, క్లాస్ రూమ్ ఇష్యూస్, ఇవన్నీ వీటిలో ఏ రకమైన డిఫికల్టీ ఉన్నా, ఎటువంటి డిఫికల్టీ ఉన్నా ఇవన్నీ వచ్చేసి మనకి డిస్ప్రాక్సియా కిందకి అయితే వస్తాయి అనమాట. సో ఎలాగో చూద్దాం చిన్న ఎగ్జాంపుల్. సో పెన్సిల్ గ్రిప్ సరిగా లేకపోయినా, అంటే పట్టుకోలేకపోయినా, కరెక్ట్ గా లెటర్స్ కి లెటర్స్ మధ్య స్పేసింగ్, వర్డ్స్ మధ్య స్పేసింగ్ ఇవ్వలేకపోయినా, అంటే అక్కడ హ్యాండ్ కోఆర్డినేషన్ ఉండాలన్నమాట, అది లేకపోయినా. నెక్స్ట్ బటన్ సరిగ్గా పెట్టుకోలేకపోయినా, షూస్ సరిగ్గా వేసుకోలేకపోయినా, అది వచ్చేసి మనకి డిస్ప్రాక్సియా కిందకైతే వస్తుంది. డిస్ప్రాక్సియా అంటేనే అక్కడ మోటార్ స్కిల్స్ లో మూవ్మెంట్ అయితే ఉండాలన్నమాట ఏదో ఒక రకంగా. సో ఇవన్నీ డిస్ప్రాక్సియా కిందకు వస్తాయి. నెక్స్ట్ గ్రాస్ మోటార్ స్కిల్స్ అయినటువంటి స్టైర్స్ ఎక్కటము, దిగటము. కొంతమందికి ఏంటంటే పెద్ద చిన్నపిల్లలు కామన్ ఎక్కుతారు, దిగటం రాదనమాట 1 to 3 years లోపల పిల్లలకి. అలా కాకుండా చాలా వయసు పెరిగినా గానీ కొంతమంది ఎక్కుతారు కానీ దిగటానికి భయపడి కూర్చొని జారుకుంటూ ఒక్కొక్క మెట్టుకు వస్తారు. సో వాళ్ళకి ఇక్కడ డిస్ప్రాక్సియా డిఫికల్టీ, లెర్నింగ్ డిఫికల్టీ అయితే ఉందన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి డ్రెస్సింగ్ చేసుకోవడం కూడా వాళ్ళకి సరిగ్గా రాదంటే, ఇంకా డ్రెస్ చేసుకోవడం కూడా రాదా అని అరుస్తుంటారు కదా, సో వాళ్ళకు కూడా ఇక్కడ డిస్ప్రాక్సియా డిఫికల్టీ ఉంది. హాప్ చేయడం రాదు, రన్ చేయడం రాదు. సో మీరు చూసి ఇప్పుడు ఒక సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్ పిల్లలకు కూడా కుంటడం కూడా రావట్లేదు. ఒక కాలు పైకెత్తి ఒక కాలు భూమి మీద ఉండి హాప్ చేయడం రావట్లేదు అనమాట. సో వాళ్ళకి డిస్ప్రాక్సియా లెర్నింగ్ డిఫికల్టీ అయితే ఉంది. నెక్స్ట్ చూద్దాము ప్లానింగ్ ట్రిక్కీ, ఫైండ్స్ ప్లానింగ్ ట్రిక్కీ. ఏదైనా ఒక ప్లాన్ చేయడానికి కూడా వాళ్ళకి చాలా కష్టంగా ట్రిక్కీగా ఉందంటే అక్కడ వాళ్ళకి డిస్ప్రాక్సియా ఉంది అని అర్థము. నెక్స్ట్ చూద్దాము పూర్ లిజనింగ్ స్కిల్స్ ఉంటాయి, ఎఫెక్టెడ్ బై బ్యాక్గ్రౌండ్ నాయిస్. ఊరికే ఏదైనా ఒక చిన్న నాయిస్ వచ్చినా ఊరికనే ఎఫెక్ట్ అవుతారు, ఊరికనే కాన్సన్ట్రేషన్ కోల్పోతుంటారు అనమాట, అంటే వాళ్ళకి అక్కడ డిస్ప్రాక్సియా లెర్నింగ్ డిఫికల్టీ ఉందని అర్థం. నెక్స్ట్ చూద్దాము ప్రాబ్లమ్స్ నోట్ టేకింగ్. సో నోట్ టేకింగ్ చేసేటప్పుడు ప్రాబ్లమ్స్ ఉంటాయి, బోర్డు మీద చూసి రాయడానికి చాలా టైం పట్టుద్ది. అందులోనూ మళ్ళీ ఈచ్ వర్డ్ కి ఎక్కడున్నాం ఎత్తుక్కునే సరిపోతుంటది వాళ్ళకి. సో వాళ్ళందరికీ డిస్ప్రాక్సియా లెర్నింగ్ డిఫికల్టీ అయితే ఉంది. నెక్స్ట్ పూర్ మెమరీ స్కిల్స్ ఉంటాయండి, ఈజీగా డిస్ట్రాక్ట్ అవుతారు. యాక్టివిటీస్ నీడ్స్ టు బి బ్రోకెన్ డౌన్. ఏదో ఒక యాక్టివిటీ ఇచ్చామంటే వీళ్ళకి అది బ్రోక్ చేసి చిన్న చిన్న ముక్కలుగా చేసి
ఒకటి అయిపోయాక ఇంకొకటి, ఒకటి అయిపోయాక ఇంకొకటి అలా ఇవ్వాలన్నమాట ఈ డిస్ప్రాక్సియా లెర్నింగ్ డిఫికల్టీ ఉన్న వాళ్ళకైతే. సో కొన్ని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అయితే చూసుకుందాము. సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి, డిస్లెక్సియా ఈజ్ అసోసియేటెడ్ విత్. సో డిస్లెక్సియా అంటే ఏంటి? మనం మామూలుగా డిస్లెక్సియా అనగానే రీడింగ్ డిఫికల్ట్ అని ఈజీగా గుర్తుకు రావాలి. సో రీడింగ్ డిసార్డర్ ని డిస్లెక్సియా అంటారు. బిహేవియర్. సో నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూద్దాము. డాష్ ఈజ్ నాట్ కన్సిడర్డ్ ఏ సైన్ ఆఫ్ బీయింగ్ గిఫ్టెడ్. సో గిఫ్టెడ్ చిల్డ్రన్ లో ఈ కింది వాటిలో ఏ సైన్ ఉండదు అని అడుగుతున్నారు, అంటే ఏ లక్షణం ఉండదు అని అడిగారండి క్వశ్చన్ లో. సో గిఫ్టెడ్ చిల్డ్రన్ లో నోవెల్టీ ఇన్ ఎక్స్ప్రెషన్ అంటే ఎక్స్ప్రెషన్స్ లో కొత్తదనం, వాళ్ళకి ప్రతిదీ కొత్తగా నేర్చుకోవాలనేది ఉంటది, ఇది ఉంటదండి. క్యూరియాసిటీ ఉంటది. నెక్స్ట్ క్రియేటివిటీ, ఐడియాస్ క్రియేట్ చేయడం, అంటే గిఫ్టెడ్ చిల్డ్రన్ అంటే 140+ ఐక్యూ ఉంటది వాళ్ళకి. సో వాళ్ళకి ఎక్కువగా క్రియేటివిటీ ఐడియాస్ కావాలి, కొత్తగా ఇన్వెన్షన్స్ కావాలి, క్యూరియాసిటీ ఎక్కువ ఉంటుంది. సో వాళ్ళల్లో ఈ ఫైటింగ్ విత్ అదర్స్ ఈ లక్షణం చూసి వాళ్ళని గిఫ్టెడ్ విత్ చిల్డ్రన్ అని అనకూడదు అనమాట. సో ఇదనమాట ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ చూద్దాము థర్డ్ క్వశ్చన్. ఏ చైల్డ్ కెనాట్ డిస్టింగ్విష్ బిట్వీన్ సా అండ్ వాస్, న్యూక్లియర్ అండ్ అన్క్లియర్, హీ ఆర్ షీ ఇస్ సఫరింగ్ ఫ్రమ్. అంటే ఇది ముందే చెప్పుకున్నాం, వాస్ చూసి సా అనుకోవటము, న్యూక్లియర్ చూసి అన్క్లియర్, ఇట్లా మిస్ప్రొనౌన్స్ అక్కడ చైల్డ్ కానీ రీడ్ చేస్తున్నాడంటే అక్కడ చైల్డ్ కి ఏ ప్రాబ్లం ఉంది, ఏ లెర్నింగ్ డిసార్డర్ ఉందంటే డిస్మోర్ఫియానా, డిస్లెక్సియానా, వార్డ్ జంపింగ్ డిసార్డరా, డిస్టోపియానా. సో ఆప్షన్ బి డిస్లెక్సియా అయితే ఉందన్నమాట. అంటే అక్కడ మిస్ప్రొనౌన్స్ చేస్తున్నాడు, కావాలని చేయట్లేదు. సా చూడగానే గబక్కన వాజ్ అనుకుంటాడు, న్యూక్లియర్ చేయడం అన్క్లియర్, ఇట్లా అనమాట. గాడ్ చూడగానే డాగ్, లేదంటే డాగ్ చూడగానే గాడ్ ఇలా అనుకున్నాడంటే అక్కడ ఆ వ్యక్తికి, ఆ స్టూడెంట్ కి డిస్లెక్సియా అనే లెర్నింగ్ డిసార్డర్ అయితే ఉంది. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ చూడండి. స్టార్ ఎందుకు పెట్టానంటే కొంచెం ఈ క్వశ్చన్ ట్రిక్కీగా ఉంది, అందుకని స్టార్ పెట్టాను. చూడండి ఒకసారి. ఆర్థోపెడికలీ ఇంపైర్డ్ చిల్డ్రన్ ఆర్ లైక్లీ టు హ్యావ్. సో ఆర్థోపెడికల్ అనగానే మనకి డిస్ప్రాక్సియా వస్తుంది, ఎందుకంటే అక్కడ మోటార్ స్కిల్స్ ఉందని అనుకుంటాం, కానీ ఆ ఆప్షనే లేదు. డిస్ప్రాక్సియా ఆప్షనే ఈ 4 లో లేదు. సో మనం ఏ ఆప్షన్ చూస్ చేసుకోవాలి ఒక్కసారి కేర్ఫుల్ గా చూడండి. ఆర్థోపెడికలీ ఇంపైర్డ్ చిల్డ్రన్ ఆర్ లైక్లీ టు హ్యావ్, వాళ్ళకి ఎక్కువగా డిస్గ్రాఫియా ఉంటుందా, డిస్థీమియా ఉంటుందా, డిస్కాల్క్లియా ఉంటుందా, డిస్లెక్సియా ఉంటుందా? ఆర్థోపెడికల్ అంటే ఇక్కడ ఫిజికల్ మోటార్, అంటే మోటార్ స్కిల్స్ యొక్క యూజ్ ఉంటది ఆర్థోపెడికల్ అనగానే. సో అక్కడ డిస్లెక్సియా అంటే రీడింగ్, ఇది కాదు. డిస్కాల్క్లియా అంటే క్యాలిక్యులేషన్, ఇది కాదు. సో ఇక్కడ మనకి మూవ్మెంట్ ఆర్థోపెడికల్ ఎక్కడ అంటే గ్రాఫియా రాసేటప్పుడు మాత్రమే మన హ్యాండ్స్ యొక్క ఇక్కడ కోఆర్డినేషన్ ఉంటుంది, కాబట్టి ఇది వస్తుంది అంటే డిస్గ్రాఫియా అనేది వస్తుంది. చాలా ఇంపార్టెంట్, మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఇస్తుంటారు ఇలాంటి క్వశ్చన్స్ ఎక్కువగా. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ చూద్దాము. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ కుడ్ కాజ్ లెర్నింగ్ డిసేబిలిటీ? వీటిలో ఏది లెర్నింగ్ డిసేబిలిటీకి కాజ్ అనమాట? కల్చరల్ వేరియేషన్ వల్ల నీకు లెర్నింగ్ డిసేబిలిటీ వస్తుందండి, లేదంటే లెర్నింగ్ డిఫికల్టీ వస్తుంది అనమాట. అంటే లెర్నింగ్ డిఫికల్టీ అనేది మనము అధిగమించవచ్చు. ఇప్పుడు ఈ కల్చర్ నుంచి వేరే కల్చర్ చేంజ్ అయినప్పుడు అక్కడ అడాప్ట్ అవ్వడానికి టైం పడుతుంది. ఈ టైం వల్ల కొంచెం గ్యాప్ వస్తుంది, కానీ మళ్ళీ కొంచెం మన పుషప్ కానీ ఇస్తారు చైల్డ్ కి, ఆ చైల్డ్ ఓవర్కమ్ చేస్తాడు. సో ఇది కల్చరల్ వేరియేషన్ అయితే కాదు. ప్రీనేటల్ డ్రగ్ యూస్. నెక్స్ట్ యాప్టిట్యూడ్ ఆఫ్ టీచర్ యొక్క యాప్టిట్యూడ్ చైల్డ్ లెర్నింగ్ డిసార్డర్ కారణమవుతుందా? కాదండి. ఎపతి షోన్ బై పీర్స్, అంటే తన తోటి విద్యలు చూపించేటువంటి ఎపతి వల్ల చైల్డ్ లెర్నింగ్ డిసార్డర్ వస్తుందంటే కాదు. ప్రీనేటల్ డ్రగ్ యూస్ అంటే తల్లి గర్భంతో ఉన్నప్పుడు డ్రగ్స్ యూజ్ చేయడం వల్ల అది చైల్డ్ పుట్టాక ఆటిజము ఇలాంటి లెర్నింగ్ డిసార్డర్స్ అయితే వస్తాయి అన్నమాట. నెక్స్ట్ చూద్దాము సిక్స్త్ వన్. ఆటిజం ఇంక్లూడ్. ఆటిజం లో ఏమేమి ఉంటవి అని అడిగారు. సో విజువల్ ఇంపైర్మెంట్ ఉంటుందా, అంటే చూడడానికి ఏమైనా డిఫికల్టీ ఉంటుందా, హైపర్ యాక్టివిటీ ఉంటుందా, రిటార్డెడ్ ఫిజికల్ గ్రోత్ ఉంటుందా, ఇనేబిలిటీ టు రిలేట్ టు అదర్స్ ఉంటుందా? సో ఇక్కడ మీకు కన్ఫ్యూజ్ చేసేవి ఆప్షన్ బి అండ్ ఆప్షన్ డి, ఈ రెండు కన్ఫ్యూజ్ చేస్తాయి. హైపర్ యాక్టివిటీ అనగానే మనకి ఏం గుర్తుకు రావాలి? ADHD, అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివ్ డిసార్డర్. అదే ఆటిజం పిల్లలు ఏంటంటే వాళ్ళు సొసైటీతో సోషలైజేషన్ అవ్వకుండా ఐసోలేటెడ్ గా ఉండి వాళ్ళతో వాళ్ళే మాట్లాడుకుంటూ ఉంటారు, రిపీటెడ్ యాక్షన్స్ చేస్తూ ఉంటారు. సో ఇక్కడ ఏంటి? ఇనేబుల్ టు రిలేట్ టు అదర్స్, ఇక్కడ పక్కన వాళ్ళతో కలిసి ఉండడానికి వీళ్ళు ఉండరు అనమాట. వాళ్ళలో వాళ్ళే మాట్లాడుకుంటూ ఒంటరిగా వాళ్ళకి సంబంధించిన వాళ్ళే చేసే పని చేసుకుంటూ ఉంటుంటారు. సో ఇనేబిలిటీ రిలేట్ టు అదర్స్ ఆటిజం లో ఈ కిందది ఇంక్లూడ్ అయ్యింది అనమాట. సో ఆప్షన్ 6 కి. సో సిక్స్త్ క్వశ్చన్ కి ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్. ఇదండి ఈ రోజు వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరెన్నో యూస్ఫుల్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే ఫాలో అవ్వండి.
థ్యాంక్ యూ. ఫాలో ఫర్ మోర్ అప్డేట్స్.